ఇచ్చిన తల్లి ఊహ తెలియక ముందే దూరమైంది. తండ్రి ఉన్నా లేనట్టే. నిత్యం కన్నీళ్లు, కష్టాలే. ఇది జాయ్ హోమ్ లో ఉండే ఒక బాలిక దీనగాథ. అక్కడ ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. తల్లిదండ్రులు లేక అనాథలైన వారు కొందరైతే, అంతా ఉన్నా అనాథగా మారిన వారు మరికొందరు. ఇలాంటి వారందరి జీవితాల్లో చిరుదెబ్బలు వెలిగిస్తున్నారు నిర్మలా జ్యోతి. చిన్నారులు చెప్పేది జాగ్రత్తగా వింటూ వారి సందేహాలు తీరుస్తున్న ఈమె నిర్మల జ్యోతి. జాయ్ హోం పేరిట ఆశ్రమాలను ఏర్పాటు చేసి అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఆదరించే వారు లేని పిల్లలకు అమ్మగా మారి ఆలనా పాలనా చూస్తున్నారు. 25 ఏళ్లుగా ఎంతో మంది అనాథలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోవడానికి కావలసిన ఆసరాని అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిర్మల జ్యోతి బాల్యమంతా కర్ణాటకలోని దామణగిరి ప్రాంతంలో గడిచింది. వైద్య విద్య అభ్యసించిన ఆమె హైదరాబాద్ లో 1989లో ఓ వైద్యశాల ప్రారంభించారు. ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా 4 అనాథలకు ఆశ్రయం కల్పించారు. నాటి నుంచి నేటి వరకు ఎందరినో ఆదరించారు. ప్రస్తుతం మొత్తం 75 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. బాల్యంలో తల్లిదండ్రులు లేని స్నేహితురాలు పడిన కష్టాలే తనను సామాజిక సేవ వైపు మళ్లించాయంటున్నారు నిర్మల జ్యోతి. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఆర్ఫన్ ఉండేది. తన అనాథరాలు కాబట్టి తనకి సరైన భోజనం, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేదు కాబట్టి ఎప్పుడు కూడా విచారంగా ఉండేది. ఆమెను చూసినప్పుడల్లా నాకు ఏదో బాధ అనిపించేది. ఎందుకు ఈ పాప ఎప్పుడు విచారంగా ఉంటుందని చెప్పేసి ఒకరోజు క్లాస్లో తను కూర్చోబెట్టి అడిగితే తను చెప్పింది తనకి తల్లిదండ్రులు లేరని, తర్వాత వాళ్ళకి అంటే కడుపు నిండా అన్నం కూడా దొరకదని, మేము ఉన్నట్టు వాళ్ళు ఉండటానికి వీలుగా లేదని చెప్పినప్పుడు అది మొట్టమొదటిసారి నాకు ఆమె పట్ల జాలి పుట్టి ఇటువంటి పిల్లలకి నేను పెద్దదాన్ని అయిన తర్వాత సహాయం చేయాలన్న మనసు ఆ వయసులో నాకు వచ్చిందన్నమాట. నల్గొండ, సికింద్రాబాద్, మారేడ్పల్లిలో జాయ్ హోమ్స్ ని స్థాపించారు నిర్మలా జ్యోతి. నల్గొండలో మొత్తం 57 మందికి ఆశ్రయం కల్పించగా వారిలో 43 మంది HIV బాధిత చిన్నారులున్నారు. వారిని మరో ప్రత్యేక ఆశ్రమంలో ఉంచారు. విద్యాబుద్ధులు నేర్పిస్తూ కన్నతల్లిలా చూసుకుంటారని, ఇక్కడ ఉంటే సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతోందని పిల్లలు చెబుతున్నారు. ఇక వచ్చి 11 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరం మేడం దగ్గర ఉంటున్నాము. ఇక చాలా హ్యాపీగా ఉంది. మేడం అన్ని ఫెసిలిటీస్ మాకు అందజేస్తున్నారు. అక్కడ నుండి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మేము రోజు స్కూల్కి కూడా వెళ్ళొస్తాము. అందరు కలిసి వెళ్తుండగా మా కుటుంబంలో కలిసి వెళ్తున్నట్టుగా ఉంది. నేను మా చెల్లి ఏడ్చుకుంటూ వెళ్తుంటే బస్తీ వాళ్ళు మమ్మల్ని చూసి ఎందుకు ఏడుస్తురని అడిగితే అప్పుడు మేము ఇట్లా అయింది, మా అమ్మ ఇట్లా తాగుతుంది, మమ్మల్ని బాగా చూసుకోదంటే ఒక పాస్టర్ అంకుల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకోరు. ఇక్కడ డాక్టర్ అమ్మ మమ్మల్ని మంచి చూసుకుంటుంది. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ మమ్మల్ని మాత్రం ఇప్పటి వరకు తల్లిదండ్రులాగా చూసుకున్నారు. మాకు ఏ ఆపద లేకుండా ఇంతవరకు మంచిగా చూసుకున్నారు. నాకు చిన్నప్పుడే మమ్మీ చనిపోయింది. డాడీ ఎక్కడుంటే డాడీ కానీ తాగుతాడు కానీ మమ్మల్ని మంచిగా చూసుకోడు. కానీ హాస్టల్కి మా పెద్ద డాడీ హాస్టల్లోకి తెచ్చినాక చిన్నప్పటి నుంచి మేడం చూస్తున్నారు. మేము వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రం, వ్యాధిగ్రస్తులకు చికిత్సా కేంద్రం, ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తరించడమే భవిష్యత్ లక్ష్యమంటున్నారు నిర్మల జ్యోతి.